దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ కొరకైన దేవుని యొక్క వాక్యము అనే కార్యక్రమం ద్వారా మీ అందరినీ కూడా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయము నీ కొరకైన దేవుని యొక్క వాక్యము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచూ ఉన్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో జయించిన వానికి జీవవృక్ష ఫలములు గనుక దేవుని యొక్క వాక్యము మనతో జయించేవానికి జీవవృక్ష ఫలములు వాడు భుజిస్తాడు అనేసి దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. అయితే ఈ యొక్క వాక్య భాగంలో ప్రాముఖ్యంగా ఒక విషయాన్ని మనము గమనించాలి. చెవి గలవాడు ఆత్మ సంఘముతో చెప్పిన మాట వినుగాక. చెప్పుచూ ఉన్న మాట వినుగాక. ప్రియమైన వారులారా, యేసు ప్రభువారు మత్తయి సువార్త 13వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు, చెవి గలవాడు వినుగాక అని యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకనే ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు అని అంటే, అక్కడ అంటా ఉన్నాడు, ఆత్మ సంఘములతో చెప్పుచూ ఉన్న మాట వినుగాక. అంటే చెవులున్నవారు వింటారు, విని వాటిని గ్రహిస్తారు, విని వాటి ప్రకారముగా నడుచుకుంటారు, విని వాటి ప్రకారముగా వారి యొక్క అనుదిన జీవితంలో ఒక ఆత్మ సంబంధమైన సహవాసము కలిగి జీవిస్తారు. అందుకే వాక్యము కూడా చెవులు గలవారు వినాలి, విని వాటిని గ్రహించాలి, విడిచిపెట్టకూడదు. అందుకే అంటున్నాడు, చెవి గలవాడు వినుగాక. వింటే ఏమొస్తుంది అని అంటే, మనము చూసుకున్నట్లయితే అదే మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనంలో అంటాడు, అప్పుడు నీతిమంతులు తన తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లెదరు, చెవులు గలవాడు వినుగాక. ఏంటంట? అప్పుడు నీతిమంతులు తన తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లెదరు. చూసారా? వినడం వలన మనము మన యొక్క తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతా ఉంటాము, సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంటాము. అందుకే వినడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఈ సూర్యుని వలె తేజరిల్లాలి అని అంటే మనం ఏం చేయాలి అని ఆలోచన చేసుకున్నట్లయితే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనంలో తెలియజేసినట్లుగా, జయించువానికి దేవుని పరదేశిలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. ఎవరైతే చెవులు కలిగి వింటారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యమును ఆలకిస్తారో, ఆ ఆలకించి ఈ లోకంలో ఉన్న పాపాన్ని జయించాలి. ఇక్కడ జయించడం అంటే యుద్ధాలు చేయడము, యుద్ధాల్లో విజయము పొందడం కాదు. నీవు పడుచున్న యొక్క పాపపు అనే వ్యాధి నుండి నీవు జయమును అందాలి. నీవు పడుచున్న యొక్క పాపము నుండి నీవు బయటికి రావాలి, అది జయము. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, జయించిన వానికి
దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ప్రియమైన వారులారా, ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ యొక్క జీవవృక్ష ఫలము మనకు కనబడతా ఉంటుంది. ఈ జీవవృక్ష ఫలము దేవుడు మానవునికి ఇచ్చిన ఒక మంచి వృక్షము అని మనము గ్రహించగలగాలి. ఎందుకనంటే ఈ జీవవృక్ష ఫలము మనలో అనేకమైన పాపాలను తెలియజేస్తూ ఉన్నది, సత్యాన్ని అసత్యాన్ని తెలియజేస్తూ ఉన్నది. జీవవృక్ష ఫలము మన యొక్క కళ్ళను తెరుస్తూ ఉన్నది. అందుకే దేవుడు అంటాడు, మంచి చెడులను తెలియజేసే పళ్ళ దగ్గరికి మీరు వెళ్ళకండి, అవి తినకండి. ఈ తోటలో ఉన్న ప్రతి దానిని కూడా మీరు భుజించండి, మీకు సర్వాధికారములు ఇస్తా ఉన్నాను, కానీ ఈ తోటలో ఉన్న జీవవృక్ష ఫలముల దగ్గరికి నీవు వెళ్ళకు. అది తినిన రోజు నీవు నీ యొక్క కన్నులు తెరవబడి దేవుని యొక్క ఆత్మను కోల్పోయిన వాడు అవుతావు అని తెలియజేసినప్పుడు మానవుడు దేవుని యొక్క మాటను ఆలకించలేదు. ఆలకించకుండా జీవవృక్ష ఫలములు తిని పాపము చేసిన వాడై అయిపోయాడు. మానవుని యొక్క పాపము జీవవృక్ష ఫలముల యొక్క చెట్టు దగ్గరకు వెళ్ళకుండా దేవుని యొక్క ఆత్మ అడ్డుకుంది, అడ్డం వేశాడు. మరలా యేసుక్రీస్తు కృపమూలముగా మన యొక్క పాపాల నుండి క్షమాపణ పొంది, మన యొక్క పాపాల నుండి విడుదల పొంది, మరలా మనము దేవుని యొక్క జీవవృక్ష ఫలములు తినడానికి దేవుడు మరొక అవకాశాన్ని దయచేశాడు. కనుక నీవు పాపములు ఒప్పుకోవడం వలన, పాపములు జయించడం వలన నువ్వేదైతే కోల్పోయావో మరలా దేవుడు నీకు దాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ యొక్క పాపపు ఒప్పుకోలు దేవుని యొక్క రాజ్యములో నిన్ను జీవవృక్ష ఫలములు భుజించడానికి అవకాశం కల్పిస్తా ఉన్నది. కనుక మానవుడు పాపము ద్వారా దేవునికి దూరం అయ్యాడు. మరలా యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు మనము మరలా తిరిగి జీవవృక్షములు తినేలాగన ఆయన శిక్షను అనుభవించి నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో మరణించాడు. ఎందుకనంటే దేవునికి మానవునికి అడ్డుగోడగా ఉన్నది యొక్క పాపం. ఆ పాపమును నీవు నేను జయించినప్పుడు, ఆ పాపమును మనము జయించినప్పుడు దేవుని యొక్క రాజ్యములో చేరి వాక్య భాగంలో తెలియజేస్తున్నట్లుగా జయించిన వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. నువ్వు ఎప్పుడైతే పాపమును జయిస్తావో, ఎప్పుడైతే ఈ లోకమును జయిస్తా ఉంటావో, ఎప్పుడైతే పాపము నుండి దూరముగా వెళ్ళి నీవు ఒక పరిశుద్ధమైన జీవితాన్ని అనుభవిస్తావో, దేవుడు నీ జీవితంలో అనేకమైన అద్భుతాలు చేస్తాడు. మరలా నీవు ఏదైతే కోల్పోయావో తిరిగి దాని యొక్క ఆశీర్వాదమును దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడి యొక్క కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, జీవాధిపతి, ఈ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములు నాయన. దేవా, గడిచిన దినములన్నీ కూడా నీ కృపాక్షేమం చేత కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీవు మాతో మాట్లాడినందుకు నీకు వందనములు, స్తోత్రములు నాయన. అయా, ఇదిగో తండ్రి, జయించిన వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అనే ప్రభువా ఈనాడు మాతో మాట్లాడారు. అయ్యా, మేము నీ రాజ్యంలో ప్రభువా వారసత్వాన్ని తీసుకొని నీవు అనుగ్రహించి ఉన్న యొక్క జీవవృక్ష ఫలములు మేము భుజించేలాగా ఈ లోకములో మమ్మల్ని ఏలుబడి చేస్తూ ఉన్న పాపము నుండి ప్రభువా మేము జయాన్ని చూడడానికి సహాయం చేయండి. దేవా, మా యొక్క విశ్వాసము నీ యొక్క రాజ్యములో మేము జీవవృక్ష ఫలములు తినాలని. అయ్యా, అదిగో తండ్రి,
మాకు పడుచున్న ప్రతి సమస్యల నుండి విడుదల దయచేయండి. ప్రతి పాపము నుండి ప్రభువా రక్షణ దయచేయండి. నీ ప్రియకుమారుని యొక్క శిలువ మరణము మరలా మమ్మల్ని తిరిగి నీ దరికి చేరుస్తా ఉంది ప్రభువా. దేవా, ఈ దినమెల్లా మా పని పాటలో మీరు మాకు తోడుగా ఉండండి అయ్యా. ఇదిగో తండ్రి, ఉద్యోగం చేయించిన వారిని, వ్యాపారాలు చేయించిన వారిని, చదువుకుంటున్న వారిని దేవా ఈ కృపలో బలపరచండి, భద్రపరచండి. ఆయా సమస్యల చేత బాధపడుతున్న వారికి విడుదల దయచేయండి. సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి ప్రభు నామంలో మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు. దయచేసి నీ కొరకైన దేవుని యొక్క వాక్యం అనే కార్యక్రమంను అనుదినము కూడా వీక్షించాలి అంటే మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి లైక్ చేయండి, ఇంకా అనేక మందికి తెలియపరచడానికి షేర్ చేయండి.